శ్రీ గురుభ్యో నమ. నిత్య భగవద్గీత యజ్ఞంలో భాగంగా ఈవేళ మనం 2వ అధ్యాయం సాంఖ్యయోగమనందు 49వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాధనం జయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః కృపణాః ఫలహేతవః. ఓ అర్జున, పైన తెలిపినటువంటి సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ కంటే ఫలాపేక్షతో కూడిన కామ్య కర్మ చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైన అట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధినే నీవు ఆశ్రయింపము. అంతేకాని ఫలమును గోరువారు అల్పులు, ఇది తెలుసుకో అర్జున అని చెబుతూ ఉన్నాడు భగవానుడు అర్జునుల వారిని ఉద్దేశించి, యావత్ ప్రపంచమునకు కూడా అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. అర్జునుని సంబోధించుటకు ధనంజయ అను పదమిచట వరుసగా 2 శ్లోకములందు ప్రయోగింపబడుట వలన గమనింపదగి ఉన్నది. ఎందుకు ఆ పేరుకు అంత ప్రాముఖ్యత ఇచ్చారు పరమాత్మని? భౌతిక ధనమునే కాక జ్ఞాన ధనమును కూడా, యోగ ధనమును కూడా జయింపుము ఓ అర్జున అని సూచించుట అగును అని మనం గమనించాలి. గీత యందు మున్ముందు కొన్ని చోట్ల బుద్ధి యోగమను పదము జ్ఞానయోగమను అర్థమున ఉపయోగింపబడును. ఇచ్చట సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మయోగమును అర్థమున ఇప్పుడు ప్రయోగింపబడినది. కావున కామ్య కర్మ జనన మరణములకు హేతువైనది. నిష్కామ కర్మ చిత్తశుద్ధి ద్వారా మోక్షమునకు హేతువైనది. కాబట్టి ఈ రెండింటికి సంబంధమేమీ లేదు. కామ్య కర్మ మిక్కిలి అల్పమైనది. దానిని గోరువారు దీనులు అనగా అల్పులు. కృపణాః ఫలహేతవః, వారు జనన మరణ రూపముగు సంసార ప్రవాహమున కొట్టుకొని పోవుచుందురు. అట్టి దీనత్వమును అనగా కృపణత్వమును ఎవరును ఆశ్రయించరాదని భగవానుడిచట హెచ్చరించుతున్నారు. మానవులై పుట్టి ఈశ్వరుడిచ్చిన బుద్ధి శక్తులను దుర్వినియోగపరచి విషయాదుల యందాసక్తి కలిగి ఫలాభిలాషతో కర్మల చేయుచు కృపణులై వర్తించుట అత్యంత శోచనీయము అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. కావున అట్టి దీనత్వమును పారద్రోలి బుద్ధవు శరణమన్విచ్చహ అని భగవానుడు సెలవిచ్చినట్లు విజ్ఞుడు సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మముని ఆశ్రయించవలెను. కామ్య కర్మములను త్యజించి వేయవలెను. తన బుద్ధిని తాను శరణు పొంది తరించవలెను. బుద్ధిని సమత్వయుతముగా నిష్కామ భావముతో కూడిన దానినిగా నొనర్చి అట్టి తన బుద్ధినే ఆశ్రయించినచో అది జన్మ తరణమునకు హేతువుగా నగునని భగవానుడిచట తెలుపుతున్నారు. ఫలమును గోరి చేయు కర్మ ఎట్టిది అంటే మహా నికృష్టమైనది అని మనకు తెలియబడుతుంది. నిష్కామ కర్మయే సర్వోత్తమమైనది అని తెలియబడుతున్నది. మనుజుడు దేనిని శరణు పొందవలెను అనగా తన బుద్ధిని సమత్వముతోనూ నిష్కామ భావముతోను కూడిన దానినిగా చేసుకొని అట్టి బుద్ధిని శరణు పొందవలెను
అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఫలాభిలాషతో కర్మలు చేయు వారెట్టివారు అనగా వాళ్ళు అతి దీనులు, కృపణులు అనగా వారు సంసార సముద్రమున కొట్టుకొని పోవుచుందురు. ఈ యొక్క సంసార సముద్రము అనేది మనకు ఒక సాగరములాగా, ప్రవాహములాగా జీవిత సమరం ప్రతి మనిషికి జరుగుతూనే ఉన్నది. ధర్మము అధర్మములకు మధ్య, పాపములకు పుణ్యములకు మధ్య, సుఖములకు దుఃఖములకు మధ్య, పెద్ద చిన్నలకు మధ్య, ధనవంతుడు ధనహీనుడుకు మధ్య, ఈ విధంగా మనిషి సంఘర్షణకు లోనై ఎన్నో విధముల తాపత్రయములకు వశమై బ్రతుకుతున్నటువంటి వాడు ఇక పరమాత్మను ఏమి తెలుసుకోగలుగుతాడు? ఇవి అన్నీ కూడా శాశ్వతమైనటువంటి కాదు. శాశ్వతమైనటువంటి స్వధర్మాన్ని నేను మరచి పరధర్మములకు లోనై శబ్దస్పర్శ రూప రసగంధములకు వశమై ఈ సుఖములతో ఏదో పొందుతున్నాను అనే భ్రాంతికి లోనై మానవ దృష్టితో చూసి, ఈ యొక్క దేహ దృష్టితో చూసిన కారణంగా నేను ఇన్ని ఇబ్బందులకు లోనవ్వలసి ఉన్నది. దీనులకే అంటే దీనులకే దీనుడను. కోరికలలో విపరీతమైన కోరికలు కోరి, అంటే భగవంతుణ్ణి తెలుసుకోవాలి, నిజమైన దైవం అంటే ఏమిటి, ఈ ప్రకృతి అంటే ఏమి, పురుషుడంటే ఏమి, దేహం అంటే ఏమి, దేహి అంటే ఏమి, ఈ యొక్క తాపత్రయములకు ఎందుకు లోనవుతూ ఉన్నాను, ఇవన్నీ తెలుసుకోవాలనేటువంటిది కూడా కోరికే. కానీ ఈ కోరిక బంధముల నుండి విముక్తుణ్ణి చేస్తుంది. అట్లా కాకుండా దేహబుద్ధితో, లోకవాసనలతో, శాస్త్రవాసనలతో మమేకమైనప్పుడు బంధములకు లోనవుతుంది ఆ కోరిక. ఆ కోరిక రజోగుణముతో కోరికలను కోరుకొని తమో గుణములకి ఎంట్రై జీవితాన్ని పతనం చేస్తుంది. కానీ ఈ సాత్విక కోరికలు సత్వగుణము నుండి విశుద్ధ తత్వానికి వెళ్ళి 26కు చేరేదానికి మార్గం సుగమం అవుతుంది, దారి సునాయాసమవుతుంది. కాబట్టి కోరికలు అనేది ఉంటుంది. సత్కోరికలు అనేది సత్ఫలితాన్ని పొందిన తర్వాత, అది అనుభవానికి వచ్చిన తర్వాత అనుభవరహితమై ఎరుకతో ఎరుకను ఎరిగిన తర్వాత ఏమీ లేదు అనే నిశ్చయానికి వచ్చేదానికి ఈ యొక్క సత్కోరికలు ఉండవలసినది. నిజ దైవాన్ని తెలుసుకోవాలంటే గురువు దగ్గరికి చేరాలి కదా. గురువుని ఆశ్రయించడం కోరికే కదా. గురు పాదములను పట్టి గురు పదములను గమనించడం కోరికే కదా. ఆ కోరిక ద్వారా నీవు ఎరిగిన తరువాత ఏమీ లేదు, ఏమీ లేని దాన్ని నేను కోరుకోవటం ఏమిటి? ఉన్నదాన్ని నేను కోరుకున్నా కోరుకోకపోయినా ఉన్నది ఉన్నది కదా. ఉన్నదాన్ని నేను కోరుకోవలసిన పని లేదు, లేనిదాన్ని నేను కోరుకున్నా అది నిలవదు శాశ్వతంగా. కాబట్టి నాకు కోరికలు అవసరమేమున్నది అనే సత్యము తెలియబడాలి అంటే గురువు దగ్గరికి వెళ్ళాలి అనే ఒక కోరిక ఉండవలసినదే కదా. ఇది బంధాలకు మూలమైనటువంటి కోరిక కాదు. ఇది శుద్ధ ఎరుక, మిశ్రమ ఎరుక, మలిన ఎరుకలు బంధానికి లోను చేస్తాయి అని సవినయంగా తెలియచేస్తున్నాను. సర్వం సద్గురు పాదార్పణమస్తు.